ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని సంగమా, మరలా మనమంతా కలిసి మరొకసారి ఇలా ఫేస్బుక్ ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవుని నామానికి స్తుతి స్తోత్రములు నేను చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని ప్రభునందు నేను విశ్వసిస్తున్నాను. ప్రభు అపారమైన కృప, దేవుని యొక్క ప్రేమ వాత్సల్యతలను బట్టి, సంఘంగా మీరందరూ చేస్తున్న ప్రార్థనను బట్టి నేను సంఘంలోని బిడ్డలంతా క్షేమంగా ఉన్నామని తెలియజేసుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరందరూ మీ మీ గృహాలలో 10:30కే ఆరాధన ప్రారంభించుకొని దేవుని సన్నిధిని ఏకీభవించి పాటలు పాడి ప్రభునామాన్ని ఘనపరిచి ప్రార్థించి వాక్యం కొరకు సిద్ధపడ్డారని విశ్వసించి నేను దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకే బైబిల్లో నుంచి ఒక చిన్న మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మరోసారి చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడి లేఖన భాగాన్ని దీవించినట్లు, మనందరితో మాట్లాడినట్లు ఒక చిన్న మాట క్లుప్త ప్రార్థన మనం చేసుకున్నాం. మహాగణుడమైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలైనా. మీరెంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి. మీ సన్నిధి గొప్పది, మీరు మాట్లాడే మాటలు కూడా గొప్పవి నాయనా. ఇదిగో ఈ ఉదయకాలన మీ సన్నిధిలో ఎంతమంది అయితే మీ బిడ్డలు మీ ఎడల భయభక్తులతో, వినయ విధేయతలతో, విశ్వాసంతో మీ వాక్యాన్ని వినాలని ఆశించి వారి వారి గృహాలలో 10:30కు కూడుకొని ఇదిగోనైనా ఇప్పుడు వాక్య ధ్యానం కొరకై ఎదురు చూస్తున్న మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని దాటిపోవద్దు మహాగణుడా, మహాపరిశుద్ధుడా. అందరితో మాట్లాడండి, నాతోనూ మాట్లాడండి. మీ చిత్తము నెరవేర్చుట కొరకైన ఆశ, ఆకలి మాలో పుట్టించండి. మీ నామానికి మహిమ కలిగేటట్లుగా మేము మీ వాక్యానికి లోబడే మనస్సును కలిగి ఉండడానికి సహాయం చేయండి. సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలయ్యా. మీరే ఈ కార్యాలన్నిటినీ నాయన సఫలపరచమని, ఈ వాక్యానికి నాయనా తండ్రి, ఈ ప్రసారానికి అడ్డుగా నిలబడిన ప్రతి అంధకార చీకటి శక్తులు యేసు నామాన పట్టి బంధిస్తున్నాను ప్రభా. నేను కడు బలహీనున్నే నాయన. నన్ను నేను తగ్గించుకుంటూ మీ గన్నామానికి నేనా తండ్రి అప్పగించుకుంటున్నాను. మీరే మాట్లాడి మహోన్నతమైన మీ నామానికి మహిమ తీసుకురమ్మని. పరిశుద్ధాత్ముడా, నీ చిత్తం మాత్రమే మాలో నెరవేర్చబడినట్లుగా పరిపూర్ణమైన దేవుని స్వరాన్ని మీరు మాకు వినిపించండి. యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభు మనకిచ్చిన ఈ మరొక అవకాశాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తూ లేఖన భాగ పరిశీలనలోకి మనం వెళ్దాం. 37వ అధ్యాయం 5వ చరణంలో కీర్తనకారుడు చాలా చక్కని మాటను అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ మాట యొక్క ఆంతర్యం ఏంటంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అని అన్నాడు. మన మార్గాల్ని యెహోవాకి అప్పగించాలట. అప్పగించిన మనం ఏం చేయాలట? ఆయనను నమ్ముకునము అని అన్నాడు. అప్పగించిన మనం ఆయన్ని నమ్ముకోవాలి.
ఇవి రెండు బొమ్మ బొరుసు లాంటివి. నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఉంటే నాణ్యం చెల్లనట్లుగా అప్పగించుకున్న వాళ్ళు ఆయన మీద నమ్మకాన్ని కలిగి ఉండకపోతే, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయనకు అప్పగించుకోకపోతే దేవుడు ఏ కార్యాన్ని కూడా మన జీవితంలో జరిగించలేడు. దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక కార్యాన్ని జరిగించాలి అంటే ఖచ్చితంగా ఇవి రెండు మన జీవితంలో ఉండాలి. ఒకటి, దేవునికి మనం అప్పగించుకోవాలి. రెండవది, దేవుణ్ణి మనము నమ్మాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో మనం అద్భుతాల్ని చూడగలుగుతాం. మన జీవితంలో గొప్ప కార్యాల్ని మనం చూడగలుగుతాం. దేవుని యొక్క ప్రశస్తమైన కార్యాల్ని మన జీవితంలో మనం చూడగలుగుతాం. మానవునికి అసాధ్యమైన కార్యాల్ని సుసాధ్యముగా చేసి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అలా చాలా కార్యాలు చేశాడు దేవుడు. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే చాలా చాలా కార్యాల్ని దేవుడు సఫలపరిచినట్లుగా లేఖన భాగాల్లో మనం చూడగలం. మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో కూడా మనకు చాలా కార్యాలు ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, కొన్ని విషయాలు ఈరోజు మనం లోతుగా పరిశీలన చేసుకుందాం. అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటి? అప్పగించుకోవడం, చాలా మంది చెప్పే మాట ఏంటంటే, అప్పగించుకోవడం అంటే, ఇప్పుడు నేనున్నాను, నేను బాగా ప్రయాణం చేస్తూ అలసిపోయాను నా వాహనాన్ని. అప్పుడు నేనేం చెప్తానంటే, నాకు నమ్మకస్తుడు ఎవరో, ఎవరైతే వాహనాన్ని సరిగా నడపగలడో, జ్ఞానంతో నడపగలడో, ఆవేశంతోనో ఏదో దొరికింది కదా అని అనుకోకుండా, ఎవరైతే జ్ఞానముతో, సమయస్ఫూర్తితో, సమయపాలనతో నడపగలడో అతనికి నేను ఇస్తాను. అతనికి నేను ఇచ్చి నేను చెప్తాను, పలాని చోటికి మనం వెళ్ళాలి, అక్కడికి నన్ను తీసుకెళ్ళు అని. ఇప్పుడు అప్పగించుకోవడం అంటే ఏంటి? అతను నన్ను ఏం చేస్తాడు, నేను అనుకున్న మార్గంలో నన్ను తీసుకెళ్ళి ఏ ప్రమాదం జరగకుండా, అతనికి నచ్చినట్టుగా తీసుకెళ్ళకోకుండా, నేను వెళ్లాల్సిన ప్రాంతానికి నన్ను అతన్ని తీసుకెళ్తాడు అని నమ్మితేనే నేను అతనికి అప్పగించుకుంటాను, లేకపోతే నేను అప్పగించుకోను. అతను ఎక్కడికో తీసుకెళ్తాడు, అతను ఎక్కడికో నన్ను సురక్షితంగా చేర్చాడా అని అనుకుంటే, అతను నేను అనుకున్న స్థలానికి కాకుండా ఇంకో చోటుకి తీసుకెళ్తాడని అనుకుంటే నేను అప్పగించుకోను. ఎందుకు? నేను అక్కడికి వెళ్ళడం ముఖ్యం, అక్కడ ప్రార్థనలో నేను పాల్పంపులు పొందడం ముఖ్యం, అక్కడ దేవుని పని జరగడం ముఖ్యం. నేను అతనికి అప్పగించుకున్నానంటే అతను నన్ను సరిగా నడిపిస్తాడన్న నమ్మకం నాకు ఉంది కనుకనే ఆ డ్రైవింగ్ సీట్లో నుంచి నేను లేచి పక్కకు వచ్చి అతన్ని కూర్చోబెడతాను అక్కడ. దాన్ని అప్పగించుకోవడం అని అంటారు. ఇప్పుడు మనం కూడా యాత్రికులమే. మనం కూడా భూలోకంలో నుంచి పరలోకానికి ప్రయాణంలోనే ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుని నమ్మనంత వరకు స్టీరింగ్ మన చేతుల్లోనే ఉంది. అంటే మనకు నచ్చినట్లుగా మనం నడుపుకుంటూ వెళ్ళాం. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళాం, ఏది చూడాలనుకుంటే అది చూసాం, ఏది చేయాలనుకుంటే అది చేశాం, ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతికాం, ఎలా మన ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకోవాలనుకుంటే అలా కట్టుకున్నాం, ఏది నమ్మాలంటే అది నమ్మాం. ఎందుకు? స్టీరింగ్ మన చేతిలో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నడిచే మార్గం
నన్ను నాశనానికి నడిపిస్తుంది. ఏదో ఒక రోజు నన్ను అది పాతాళానికి తీసుకెళ్తుందని గుర్తుపట్టి, నా జ్ఞానము నాకు సంతృప్తిని ఇవ్వదు అని గుర్తుపట్టి, ఆ నడిపింపు, నా వ్యక్తిగత నడిపింపులో నుంచి నేను లేచి నా స్థానాన్ని జీవము కలిగిన దేవునికి నేను అప్పగించుకోవాలి. అప్పగించుకున్నాను నేనైతే. మనం కూడా అలానే అప్పగించుకోవాలి. అప్పగించుకున్నాము అంటే అర్థం ఏంటి? ఇక ప్రభువు నన్ను నడిపిస్తాడు, ప్రభువు నన్ను సురక్షితంగా చేరవలసిన గమ్యస్థానాన్ని చేరుస్తాడు. ఇక నేను ప్రభు మీద ఆధారపడ్డాను గనక, ఇక ప్రభు ఎలా తీసుకెళ్లాలన్నది ఆయనకు తెలుసు గనక, ఎలా నేనుంటే నాకు క్షేమము ఆయనకు తెలుసు గనక, ఏది నా జీవితానికి ప్రాముఖ్యమో ఆయనకు తెలుసు గనక, నేను ఎలాగైతే నడవాలన్నది దేవుని అలాగే సంకల్పమో అలా నన్ను నడిపిస్తాడు అని నేను విశ్వసించడమే అప్పగించుకోవడం. అలా కాదని డ్రైవింగ్ సీట్లో ఇంకొకరిని కూర్చోబెట్టి నేను రెస్ట్ ఆఫ్ ది సీట్లో కూర్చొని వాడు నడుపుతున్న స్టీరింగ్ పట్టుకొని అట్ట తిప్పి ఇట్ట తిప్పితే దాన్ని అప్పగించుకోవడం అంటారా? వాడు బ్రేక్ వేయకుండా నేను బ్రేక్ వేస్తే దాన్ని అప్పగించుకోవడం అంటారా? వాడు ఎక్సలేటర్ దొక్కకుండా నేను ఎక్సలేటర్ దొక్కితే దాన్ని అప్పగించుకోవడం అంటారా? అప్పగించుకోవడం అంటే ఏంటి? ఆ సీట్లో నుంచి నేను పక్కకు వచ్చి ఆ సీట్ ని కంప్లీట్ గా వేరే వాళ్ళకి ఇచ్చేయడం. ఆత్మ సంబంధమైన నడిపింపు కూడా అలాంటిదే. ఆత్మ సంబంధమైన నడిపింపు అంటే ఎట్లుంటదంటే, ఆ స్థానంలో నుంచి మనం బయటకు వచ్చి కంప్లీట్ గా ఆ స్థానాన్ని దేవునికి అప్పగించాలి. స్టీరింగ్ మన చేతులు ఉండకూడదు, బ్రేకులు మన చేతిలో ఉండకూడదు, యాక్సిలరేట్ మన చేతిలో ఉండకూడదు, క్లచ్ గేర్ మన చేతిలో ఉండకూడదు. ఇప్పుడు చాలా మంది చెప్పుకునే మాట ఏంటంటే, నేను దేవునికి అప్పగించుకున్నాను అని అంటారు, కానీ అన్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటారు. వాళ్ళకి నచ్చినట్టుగానే చేస్తారు. వాళ్ళ మనసుకి ఏదైతే నాకు ఇది నచ్చిందంటారో అట్లా ముందుకు వెళ్తారు. వాళ్ళ సొంత తెలివితేటల మీదనే ఆధారపడతారు. దేవునికి ఏం చేశాను, నేను దేవునికి అప్పగించుకున్నానన్నా, దేవుడు ఎట్ట నడిపిస్తాడనా అంటారు. స్టీరింగ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, బ్రేకు వాళ్ళ చేతిలోనే ఉంటుంది, క్లచ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, గేరు వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎక్సలేటర్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఏరేమో దేవుడు, కానీ నడిపింపంతా వీళ్ళదే. ఇలాంటి వాళ్ళు చాలా మటుకు నష్టపోయారు. బైబిల్ గ్రంథంలో చాలా మందిని మనం చూసాం. అప్పగించుకొనక, దేవునికి తమ్మును తాము అప్పగించుకోక అనేక మంది నష్టపోయారు. దేవుని చిత్తానికి తమ్మును తాము అప్పగించుకోక అనేక మంది నష్టపోయారు. అందులో మొట్టమొదటిగా రాజైన సౌలు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాల్సిన సౌలు మానవ ఉద్రేకంతో, శారీరకమైన ఉద్రేకంతో, యాజకులు మాత్రమే చేయవలసిన ఆ బలి కార్యాన్ని ఆయన సాహసించి చేశాడట. పైగా మళ్ళా ఆయన చెప్పుకునే మాట ఏంటంటే, నేను నా కోసం చేశానా, ప్రజల కోసం చేశానా అని అన్నాడు. మరి ప్రజల కోసం చేసింటే దేవుడు క్షమించాలి కదా. అప్పగించుకోలేకపోయాడు, యాజకునికి అప్పగించుకోలేకపోయాడు, సేవకునికి అప్పగించుకోలేకపోయాడు. అప్పగించుకోలేకపోయినందువలన ఇశ్రాయేలీలను ఏకఛత్రాధిపత్యంతో ఏలమని దేవుడిచ్చిన అవకాశాన్ని సౌలు పోగొట్టుకున్నాడు. అతని సంతతి పోగొట్టుకుంది.
సౌలు ఒక్కడే కాదు, సౌలు సంతతి రాజరికం లేకుండా కాలగర్భంలో కలిసిపోయింది. ఎందుకు అనుకుంటున్నారు? అప్పగించుకోలేకపోవడం. పైకేమో అప్పగించుకున్నాడు, అంతరంగం మాత్రం అప్పగించుకోవడానికి ఇష్టపడలా. స్టీరింగ్ తన చేతిలో పెట్టుకున్నాడు, తనకు నచ్చినట్టు తిప్పుకుంటున్నాడు, తనకు నచ్చినట్టుగా వ్యవహారాలని నడవాలనుకుంటున్నాడు. నేను రాజును కదా, నాకు నచ్చినట్టుగా జరగాలి. ఇక్కడ అని చెప్తున్నారు చాలా మంది. వద్దయ్యా బాబు, ఈ పని నువ్వు చేయకూడదు, యాజకుడు చేయాలి, ఈ పనితో మనకెందుకు, యాజకుడు వస్తాలే, యాజకుడు చూసుకుంటాలే అంటే అవన్నీ కుదరదు, తొందర చేసేయాలా. ఎందుకు? సొంత జ్ఞానం, సొంత తెలివితేటలు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, కానీ తుదకది వాని నాశనమునకు నడుపునన్న సంగతి మర్చిపోయాడు సౌలు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, గేహజీ ఉన్నాడు, అన్ని అప్పగించుకున్నాడు. ఇల్లు వదిలిపెట్టాడు, తల్లిదండ్రులు వదిలిపెట్టాడు. ఎక్కడో కొండ మీద, కర్మేలు పర్వతం మీద ఒక పూరి పాకేసుకొని ఎలీషా భక్తుడు సేవ చేస్తుంటే అది దేవుని సేవ అని గుర్తుపట్టి ఎలీషా భక్తుని దగ్గరికి వచ్చాడు, అప్పగించుకున్నాడు. బానే ఉంది. ఇల్లు వాకిలు వదిలిపెట్టాడు, ఆస్తిపాస్తులు వదిలిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. అన్ని వనరులున్న వసతులను వాటన్నింటి పక్కకు పెట్టుకొని ఏమీ లేని ఎలీషా దగ్గరికి వచ్చి, తినడానికి తిండి లేని ఎలీషా దగ్గరికి వచ్చి, ఉండడానికి ఇల్లు లేని ఎలీషా దగ్గరికి వచ్చి దేవుని సేవకని సమర్పించుకొని ఎలీషాతో ఉన్నాడు. మంచిదే, కానీ ఎలీషాకు వ్యతిరేకంగా, ఎలీషా ఆలోచనలకు వ్యతిరేకంగా నయమాను తీసుకొచ్చిన విస్తారమైన సంపద ఎలీషా కాదనుకున్నందుకు ఎలీషాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు అనుకున్నాడు. డబ్బు కోసం పరిగెత్తాడు. పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు. అప్పటికి వాళ్ళకు తినడానికి తిండి లేకపోవచ్చు, ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్ట లేకపోవచ్చు. ఏదైతేనే ఒక నాయకత్వంలో ఉన్నాము అంటే నాయకునికి లోబడాలి. గేహజీ చేయలేకపోయాడు. ఈయనకేం తెలుసులే అనుకున్నాడు. ఎలీషా తర్వాత ఏలియా తర్వాత ఎలీషా తర్వాత గేహజీ రావాలి. గేహజీని ఎలీషా కన్నా మూడింతలుగా ఆశీర్వదించి ఘనంగా వాడుకోవాలి. శిష్యులలో ప్రథముడు గేహజీ. కానీ అప్పగించుకోలేకపోయినందువలన, సాహసించి నయమాను రథం వెంట పరిగెత్తినందువలన గేహజీ తన జీవితంలో తీరని నష్టాన్ని, తీరని రోగాన్ని, మానని రోగాన్ని పొందుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మీకు అన్ని విషయాలు తెలుసు. నేను వాక్యంలో ముందుకెళ్ళాలి గనక ఉదాహరణలు ఇంతటితో ఆపేస్తున్నాను. ఇంతకు ఈరోజు నువ్వు నేను దేవునికి అప్పగించుకున్నామా? మరి అప్పగించుకుంటే స్టీరింగ్ నీ చేతిలో ఉందా, స్టీరింగ్ దేవుని చేతిలో ఉందా? నీ జీవితం యొక్క గమ్యం నువ్వు నిర్ణయించుకుంటున్నావా, దేవుడు నిర్ణయిస్తున్నాడా? నీ గమ్యాన్ని, నీ భవిష్యత్తును నువ్వు నిర్ణయించుకుంటే దేవుడు మౌనమైపోతాడు. దేవుడు మౌనమైపోతే ఏది నీ జీవితంలో క్షేమం అనుకున్నావో అది నీ జీవితంలో క్షేమంగా మారుతుంది. దాని విషయంలో నువ్వు ప్రతిరోజు పశ్చాత్తాపడతావు. నా జీవితంలో ఇది ఎందుకు జరిగింది, కుమిలి 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 ఏడుస్తావు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయనకు అప్పగించుకుంటే, జీవము కలిగిన దేవునికి అప్పగించుకుంటే ఇక నీకు తిరుగు ఉండదు. నీ జీవితంలో ఓటమి ఉండదు. నీ జీవితంలో అపజయాన్ని నువ్వు చూడవు. సాతానుగాడి నేనేం చేయలేడు. అపవాది కుట్రలు, కుతంత్రాలు ఎన్ని రకాలుగా నీ మీద దాడి చేసినా నువ్వు ఓడిపోవు. నీ మనస్సాక్షిని నువ్వు కాపాడుకోగలుగుతావు. నీ లోపల ఆత్మ సంబంధమైన మందిరాన్ని చక్కగా కట్టుకోగలుగుతావు. నా ప్రియమైన దేవుని పిల్లలు, చాలా మందికి డౌట్,
అప్పగించుకున్నానా లేదా అన్న విషయం ఎట్లా కనుక్కోవాలి? దేవునికి అప్పగించుకున్న వాళ్ళు ఎట్లుంటారు? దేవునికి అప్పగించుకోవడం అంటే ఏంటి? దేవుడికి అప్పగించుకోవడంలో ఉన్న ఆంతర్యం, ఆ మర్మం ఏంటని చాలా మందికి చాలా రకాల డౌట్. ఎందుకంటే భ్రమపరచు ఆత్మ సాతానుగాడు వెలుగుదూత వేషం వేసుకొని ఇక నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, ఇక నువ్వు దేవుని బిడ్డవి అని చెప్పి మోసం చేసి నీకు నచ్చినట్టు బ్రతుకు, నీకు నచ్చినట్టు చెయ్యి, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించు అని సాతానుగాడు మభ్య పెడుతున్నాడు, భ్రమ పెడుతున్నాడు. వాడు వెలుగుదూత వేషం వేసుకొని అనేకులు ఇప్పటికే మిరింగేశాడు. అనేక విషయాల్లో సాతానుగాడు అనేక మందిని పడగొట్టాడు. చిన్నలను కాదు, పెద్దలను. సౌలేం చిన్నవాడు కాదు. అన్ని లక్షల మంది ఇశ్రాయేలీల్లో దేవుడి దృష్టిలో పడిన ఒక గనుడు సౌలు. గేహజం చిన్నవాడు కాదు. ఎలీషా క్రింద ఉన్న ఆ శిష్యులందరిలో ఉత్తముడు, గొప్పవాడు గేహజీ. పెద్ద పెద్ద వాళ్ళనే సాతానుగాడు పడగొట్టాడు. ఈరోజు నువ్వు నేను వాడికి ఓ లెక్క కాదు. ఆలోచన చేయాలి. నువ్వు నేను ఇంతకు నేను అప్పగించుకున్నానా దేవునికి లేదా? అప్పగించుకుంటే, దేవునికి అప్పగించుకుంటే నేను ఎలాగుండాలి? అప్పగించుకున్న వాళ్ళు ఎలాగుంటారు? అనుభవాన్ని నువ్వు తెలుసుకోలేకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డ, సాతాను గాడు నిన్ను కూడా మోసం చేస్తాడు. రండి, అప్పగించుకున్న వాళ్ళు ఎలాగుండమని దేవుడు చెప్తున్నాడో లేఖన భాగాల నుంచి మనం చూసుకుందాం. ఇశ్రాయేలులు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఇశ్రాయేలుల పక్షాన నిలిచిన దేవుడు వారి జీవితంలో ఎంతో అద్భుతం చేశాడు. చూడండి ఆ మాట. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం. ఇశ్రాయేలు నాయకుడైన మోషే జీవము కలిగిన సైన్యములకు అధిపతిగా యెహోవాకు తన్ను తాను అప్పగించుకున్నందువలన దేవుడు మోషే పక్షాన నిలిచి ఇశ్రాయేల్ని ఎలా నడిపిస్తున్నాడో చూడండి ఆ మాటలు. 31వ అధ్యాయం 5వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును అని అన్నాడు. ఎందుకు? ఇశ్రాయేలుతో మోషే అంటున్న మాట ఇది. ఇదిగో, మీరు దేవునికి అప్పగించుకుంటే దేవుడు మీ శత్రువుల్ని మీకు అప్పగిస్తాడు అని అన్నాడు. మీరు దేవునికి అప్పగించుకోకపోతే మీరు ఎలా మీ శత్రువుల్ని మీరు ఓడిస్తారు? మీరు ఎలా జయిస్తారు? అక్కడ రాస్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు ఇదిగో యెహోవా నీ చేతికి వారిని అప్పగిస్తాడు అని అన్నాడు. అంటే మనం అప్పగించుకున్న మనం ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, బాబు నువ్వు నాకు అప్పగించుకున్నావు గనక జాగ్రత్తగా వినండి మాటలు. దేవుడు అంటాడు, నువ్వు నాకు అప్పగించుకున్నావు గనక స్టీరింగ్ని, నీ జీవితపు యొక్క స్టీరింగ్ని నా చేతిలో పెట్టావు గనక నేను సురక్షితంగా నీ జీవితాన్ని నడిపించగలను అని నువ్వు నమ్మితే, నీ జీవితంలో నీకు ఏది కావాలో అది నేను ఇవ్వగలను అని నువ్వు నమ్మితే, నీ పైన నేను అధికారిని, నీ యోగక్షేమాలు కోరే వ్యక్తిని అని నువ్వు అనుకుంటే, నీకన్నా నేను బాగా ఆలోచించగలను, నిన్ను అభివృద్ధి పదవులో నడిపించగలను అని నువ్వు నమ్మి నాకు అప్పగించుకుంటే, ఇదిగో నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను అంటూ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కొన్ని విషయాలు. ఏమని చెప్తున్నాడు? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అని అన్నాడు. మొట్టమొదటి మాట, అప్పగించుకుంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నిబ్బరం అంటే ఏంటి? అప్పుడప్పుడు అంటుంటారు గుండె నిబ్బరం చేసుకుంటుంటారు. అంటే అర్థం ఏంటి?
పిరికితనం, భయం ఇది ఉండకూడదన్నది దేవుని యొక్క ఆలోచన. ఆయనకు అప్పగించుకున్నవాడు ధైర్యంగా ఉంటాడట, నిబ్బరము కలిగి ఉంటాడు, పిరికివాడుగా ఉండడు. సౌలు పిరికివాడయ్యాడు గనకనే ఎక్కడ అమ్మోనీయులు తన మీద పడి తనను చంపేస్తారు గానేమో, తన సైన్యాన్ని చంపేస్తారు గానేమో అని ఏం చేశాడు? యాజకుడు చేయవలసిన దాన్ని, దహన బలిని సౌలు ఇచ్చాడు. ఎందుకు? సౌలు పిరికివాడు, ధైర్యవంతుడు పిరికివాడుగా మారిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా అనేక సార్లు పిరికి వాళ్ళుగా మారిపోతాం. దేవుడు ఇచ్చేంత వరకు ఓపిక పట్టుకోం. వెంటనే నాకు కావాలి, వెంటనే నాకు కావాలి, వెంటనే నాకు కావాలంట. దేవుడికి తెలుసు కదా నా జీవితంలో ఏది క్షేమమో, దేవుడికి తెలుసు కదా. ఆయన ఏ సమయానికి నాది ఏది అవసరమో దాన్ని నాకు ఇస్తాడు కదా. నా విశ్వాసాన్ని కోల్పోయి పిరికితనంతో ఏం జరిగిపోతుందో, ఏమైపోతామో, ఇంతకిది దక్కుతుందో దక్కదో, జరుగుతుందో జరగదో, అవుతుందో కాదో, ఎందుకు వచ్చిన సమస్య అని వెంటనే మనం ఇన్వాల్వ్ అయిపోయి వెంటనే మన కార్యాలు, మన ఆలోచనలను అక్కడ పెట్టేస్తాం. అంటే స్టీరింగ్ ని మన చేతులకు తీసుకుంటాం. తద్వారా ఏం జరుగుతుంది? అనర్థాలు జరుగుతాయి, అనుకోని సంఘటనలు జరుగుతాయి. సౌలైతే ఏకంగా రాజ్యంలో నుంచి తృణీకరించబడ్డాడు. రాజుగానే ఆయన తృణీకరించబడ్డాడు, గెంటివేయబడ్డాడు. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? ఏదైనా మన జీవితపు అనుభవంలో అనుకోని సంఘటన జరిగినప్పుడు, మన సజావుగా మన జీవితంలో సాగిపోకుంటున్నప్పుడు వెంటనే పిరికితనంతో ఏదో చేసేయాలని మనం అనుకుంటాం. వాక్యం చెప్తుంది, నువ్వు నాకు అప్పగించుకున్నావు కదా, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండవ మాట ఏమంటున్నాడు? భయపడకుడి. పిరికి వాళ్ళలా భయపడొద్దు. భయం ఎప్పుడు వస్తుంది చెప్పండి? భయం నీ శత్రువు నీకన్నా బలవంతుడు అన్నప్పుడు నీకు భయం వస్తుంది. నీ శత్రువు నీకన్నా బలహీనుడు అన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ శత్రువు నీకన్నా బలవంతుడని నువ్వు అనుకున్నప్పుడు నీకు భయం వస్తుంది. నాకన్నా బలాఢ్యుడు నన్ను కొట్టనీకి వస్తే నేను భయపడతా. చిన్నపిల్లడు నన్ను కొట్టనీకి వస్తే నేను భయపడతా. ఏమ్రా గులియాత్ అన్నాడు కదా, ఏమిరా నేను కుక్కను అనుకున్నావారా, కర్ర తీసుకొని వచ్చినావు? ఇంత చిన్న పిల్లోడివి, బాలుడివి, నువ్వు నన్ను చంపాలనికి వచ్చినావురా అని అన్నాడు. వాడు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు? వచ్చింది చిన్నపిల్లోడని. భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నావు? నీ ఎదుట ఉన్న సమస్య దేవుని కన్నా గొప్పదా? నీకొచ్చిన కష్టం, నీకొచ్చిన నష్టం, నీకొచ్చిన రోగం దేవుని కన్నా గొప్పదా? దేవుడు నీకు మేలు చేయలేని స్థితిలో, నీ పక్షాన నిలిచి యుద్ధం చేయలేని స్థితిలో అది శక్తివంతంగా ఉందా? నాకు అప్పగించుకున్నారు మీరు, భయపడొద్దండి. మీ శత్రువు కన్నా శక్తివంతుడైన దేవుడు నేను మీకున్నాను అని ఇశ్రాయేలుని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. మొదటిది నిబ్బరము కలిగి ఉండాలట. రెండవది భయపడకుండా ధైర్యంగా ఉండాలట. అక్కడ తన తర్వాత అన్నాడు, ఏమన్నాడు? మూడో మాట, వారిని చూచి దిగులు పడకుడి. దిగులు, టెన్షన్, కలవరం, మానసికమైన ఆందోళన, మానసికమైన ఒత్తిడి. ఆ ఒత్తిడితోనే పిచ్చి పిచ్చి పనులు చేస్తాం. ఆ ఒత్తిడితోనే మెంటల్ పనులన్నీ చేస్తాం. మనకేం భక్తి లేక కాదు, ప్రార్థనా జీవితం లేక కాదు, లేకపోతే మనకు వాక్యం తెలియదు కాదు. అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు మనం ఎందుకు చేస్తాం? ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి, దిగులు, చింత. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండ్రా బాబు.
నీ చింత యావత్తు నా మీద వేయండి. పేతురు రాసిన పత్రికలో చెప్తున్న మాట. ఈ 3 లక్షణాలు అప్పగించుకున్న వానిలో ఉండాలి. ఇవి నీలో ఈరోజు ఉన్నాయా? ఉంటే నువ్వు అప్పగించుకున్నట్టే. నీలో పిరికితనం ఉంటే నువ్వు అప్పగించుకోలే. నీవు నీ శత్రువుకి, నీ సమస్యకి, నీ రోగానికి, మరొక దానికి నువ్వు భయపడుతున్నావంటే నువ్వు అప్పగించుకోవాలి. ఇంకా నీ ఎదుట ఉన్న సమస్యను బట్టి నువ్వు దిగులు పడుతున్నావు, చింతపడుతున్నావు, మానసికంగా కృంగిపోతున్నావు, వేదన పడుతున్నావు, మదన పడుతున్నావు అంటే నువ్వు ఇంకా దేవునికి అప్పగించుకోవాలా. అప్పగించుకున్నానని చెప్పుకుంటున్నావు కానీ ఇంకా నువ్వు దేవునికి అప్పగించుకోలే. స్టీరింగ్ అంతా నీ చేతుల్లో పెట్టుకున్నావు. ఒక పేరేమో దేవుని పేరు చెప్పుకుంటున్నావు. ఆ దేవా నీ ఇష్టం నాయన, నీ చిత్తం ఎట్లుంటే అట్లా చేయను ఆయన అంటావు. కానీ లోపల మాత్రం అంతా నీ చిత్తమే జరగాలి, నీ ఆలోచనలే జరగాలి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, బైబిల్ గ్రంథంలో అలా నష్టపోయిన ఒక వ్యక్తిని దేవుని చిత్తాన్ని అప్పగించుకొని నెరవేర్చిన ఒక వ్యక్తిని ఈరోజు మనం త్వరగా చూద్దాం. మొట్టమొదటిగా ఆ మాటను చూద్దాం. చూడండి, అప్పగించుకోకుండా నష్టపోయిన వ్యక్తిని చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండం 19వ అధ్యాయం. మనకందరికీ తెలిసిన మాటే. ఆదికాండం 19వ అధ్యాయం. ఈ కథ చెప్తే చాలా ఉంది, మనకందరూ తెలుసు. అక్కడ లోతు భార్య, లోతు 2 కుమార్తెలు మనకు కనబడతారు. లోతు నీతిమంతుడే, లోతు నీకు నాకు సాదృశ్యంగా ఉన్నవాడే. లోతు కూడా రక్షించబడ్డాడు. రేపొద్దున పరలోకంలో లోతు కూడా కనపడతాడు మనకు. అయితే ఈ లోతు అప్పగించుకున్నానని చెప్పుకున్న లోతు చేసిన మిస్టేక్ ఏంటో, ఆ మిస్టేక్ ద్వారా కలిగిన నష్టం ఏంటో బైబిల్లో నుంచి 2-3 విషయాలు నేను మీకు చూపిస్తాను. ఆ మాటలు మీరు గుర్తుపట్టండి. 19వ అధ్యాయం 17వ వచనం. 19-17 ఆదికాండం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ కనబడుతున్న పర్వతానికి నువ్వు పో అని దేవదూతలు చెప్పారు. ఎవరి దేవదూతలు? పరలోకంలో నుంచి సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దిగి వచ్చిన వాళ్ళు. వాళ్ళను ప్రేమతో తన ఇంట్లో చేర్చుకున్నాడు, మంచి ఆతిథ్యం ఇచ్చాడు, అన్ని వనరులు వసతులు సమకూర్చాడు. వాళ్ళు దేవుని దూతలని తెలుసు ఆయనకి. సొదొమ గొమొర్రా నాశనమైతుందని తెలుసు, నమ్మాడు, అన్ని చేశాడు. అన్నిటిని, ఆస్తిని, సమస్తాన్ని విడిచిపెట్టాడు. భార్యను, తన 2 కుమార్తెల్ని పట్టుకున్నాడు. ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. ఇక ఆ ఊరు పట్టణంలో నుంచి బయటికి సొదొమ గొమొర్రా నుంచి పారిపోయాడు. పారిపోతుంటే వాళ్ళ భార్య ఉప్పు స్తంభమై మారిపోవడం వెనక్కి తిరిగి చూశాడు. ఇక 2 కుమార్తెలను పట్టుకొని వెనక్కి తిరగకుండా పరిగెత్తుకుంటూ ముందు అన్ని తెలుసు లోతుకి. వీళ్ళు మమ్మల్ని కాపాడడానికి వచ్చారు, వీళ్ళే లేకపోయింటే మేము సచ్చేవాళ్ళం. ఇక్కడ దేవుడు నన్ను ప్రేమించాడు కనుక ఈ దేవదూతల్ని పంపించాడు, అన్ని తెలుసు. ఇప్పుడు దేవదూతలు చెప్పినట్టే నేను చేయాలన్న విషయం కూడా లోతుకు చాలా బాగా తెలుసు. కానీ లోతు దేవునికి, దేవుని దూతలకు అప్పగించుకోలేకపోయాడు. ప్రేమించిన వాడే, గౌరవించిన వాడే, వాళ్ళ మాటకు విలువిచ్చిన వాడే. కానీ లోతు దేవదూతలకు అప్పగించుకోలేకపోయాడు, దేవునికి అప్పగించుకోలేకపోయాడు. ఏమంటున్నాడు ఆయన అక్కడ? 18వ వచనం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితివి, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను అంటున్నాడు. దేవదూతలు ఏం చెప్తున్నారు? ఈ నాశనం నుంచి మేము నిన్ను తప్పించుకొని బయట తీసుకొచ్చాం, ఇప్పుడు నువ్వు పర్వతానికి వెళ్ళిపో, సురక్షితంగా ఉంటావా అని చెప్తున్నాడు. ఈయనేమంటున్నాడు? నేను పోలేను అంటున్నాడు. నేను అవసరమైతే నీకు మటన్ బిర్యానీ చేసి పెడతా, అవసరమైతే నీకు కానుకిస్తా, అవసరమైతే ఒక రోజు ఉపవాస ప్రార్థన చేసుకుంటా,
అవసరమైతే బైబిల్లో ఒక 10 అధ్యాయాలు చదువుతా, అవసరమైతే బైబిల్ అంతా ఒకసారి చదువుతా, కానీ నేను మాత్రం దీన్ని విడిచిపెట్టలేను అన్నట్టుంది ఆడ సమస్య. నేటి విశ్వాస తరం అలాగే ఉంది. నాయన ఇంకొక గంట సేపులు ప్రార్థన ఎక్కువ చేస్తానైనా, రోజు 10 అధ్యాయాలు చదువుతానైనా, ఇది మాత్రం నేను చేయలేను నాయన, ఏదో దయదలిచి నువ్వు నా మీద కటాక్షం ఉంచి నేను చెప్పింది చేయనైనా అని దేవునికి మనం సలహా ఇచ్చినట్టుంది నేటి అనేక క్రైస్తవుల జీవితం. లోతు అదే చెప్తున్నాడు. లోతు మనకందరికి ఒక హెచ్చరిక. లోతు ఏం చెప్తున్నాడు అక్కడ? నేను తప్పించుకొని పోలేను. దేవదూతలు ఏమని చెప్తున్నారు? నువ్వు తప్పించుకొని పో అంటున్నారు. నేను పోలేను అని అన్నాడు. ఇంకొక మాట అడిగింటే బాగుంటుండే, నేనా ఈడి వరకు వచ్చినారు ఆడి వరకు రండి బాగుంటుండే. ఆ మాట అనలే ఆయన. ఎందుకు? ఆయనకు ఒక మైండ్లో ఒక ఆలోచన ఉంది. ఏం ఆలోచన ఉంది? అక్కడ దూరములో ఒక గ్రామం కనబడుతుంది ఆయనకి, ఒక పట్టణం కనబడుతుంది ఆయనకి. వెంటనే మైండ్ దాని మీదకి పోయింది. చూడండి, అబ్రహాముతో అరణ్యంలో ఉన్నప్పుడు సుఖంగా బ్రతికిన వాడు ఒక పట్టణాన్ని కోరుకొని నాశనం అయిపోయాడు, సర్వనాశనం అయిపోయాడు. అప్పుడు దెబ్బతిన్నప్పుడన్నా బుద్ధి రావాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఒక పట్టణాన్ని చూశాడట. అరే, ఒకసారి అరణ్యాన్ని వదులుకొని దెబ్బతిన్నాను, పట్టణాన్ని నమ్ముకొని ఇప్పుడు మరలా ఈ పట్టణానికి వెళ్తే నా బతుకు ఏమైపోతుందో. పరలోకం నుంచి వచ్చిన దేవదూతలే చెప్తున్నారు, ఆ రోజు అరణ్యంలో క్షేమంగా ఉన్నాను, ఈరోజు ఈ పర్వతానికి వెళ్తే క్షేమంగా ఉంటానన్న ఇంకితం పని చేయలే. కారణం ఎందుకంటే నడిపి అలవాటు, సొంత నిర్ణయాలు తీసుకొని అలవాటు, సొంత నిర్ణయాలు నెరవేర్చుకోవడానికి మేలు చేసిన వాళ్ళని కూడా తృణీకరించి విడిచిపోవడం అలవాటు లోతుకి. తను అనుకున్నది చేయడానికి పెద్దల్ని ఎదిరించడం అలవాటు లోతుకి. ఇష్టానుసారంగా తనకు నచ్చినట్టుగా ప్రవర్తించడం అలవాటు లోతు గనక లోతు దేవదూతల్ని కాదనుకొని, వాళ్ళ ఆలోచనను కాదనుకొని, ఆ పట్టణము కనబడితే ఆ పట్టణానికి నేను వెళ్తాను, ఆ పట్టణానికి నన్ను పంపియండి అని అన్నాడు. దేవుడు కూడా ఏం బలవంతం చేయడు, చెప్పేది చెప్తాడు. నాయన బాగుండ్రా, ఇది వద్దురా, నీకు తగదు, ఇట్లా చేయొద్దు బాబు అని చెప్తాడు. లేదు నాయనా నాకు ఇదే కావాలి అంటే నీ ఇష్టం రా బాబు, నీ కర్మ నువ్వు అనుభవించు అని వదిలేస్తాడు. ఈరోజు అట్లా వదిలేసిన కర్మలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కర్మ ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు ఈ రోజు వరకు. చాలా మంది నాతో చెప్తారు, అన్న ఈ పని నేను చేయకుండాల్సింది, చేసి నా జీవితంలో చాలా నష్టపోయాను. నేనైనా ఒక పిల్లడు వచ్చినాడు, హోసనా మినిస్ట్రీస్ లో ఉండినాడంట. మినిస్ట్రీ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలో పాలు పంపులు పొందట్లేదన్న, పిచ్చి ఆలోచనలు వస్తున్నాయన్న, ఏమేమేం అయిపోతుందన్న, ఏందన్న నా జీవితం ఏందన్న అంటున్నాడు. పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది, పెళ్లి చేసుకోకుండా సేవకు పోయినాను, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందన్న. అంతే, ఒకసారి కమిట్మెంట్ కోల్పోతే సైతాన్ గాడు వస్తాడు, వాడు స్టీరింగ్ తీసుకుంటాడు, సర్వనాశనం నడిపిస్తాడు. మన పరిభాషలో చెప్పాలంటే సంఘ నాకు ఇస్తాడంటారు. ఇక తర్వాత చేసుకోవడానికి ఏముండదు. ఇంకా ఆయన అంటున్నాడు, నీకు తెలుదు అన్నట్టుగా చెప్తున్నాడు, నువ్వు అక్కడికి నేను పోలేను, నా వల్ల కాదు, నన్ను ఇడికి పంపియను అన్నాడు. సావు, నీ కర్మ నువ్వు సావు అంటారు. మరి ఏం చేస్తారు అంతకుమించి? సావు, నీ కర్మకు నువ్వు సావు, యాడికన్నా పో అని చెప్పేసి అని అంటే, అప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో 20 వచ్చిన, ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడ తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయలేరా బాబు, ఎల్లు అని అన్నాడు. సరే, దేవుడు చెప్పాడు, దేవదూతలు చెప్పారు, ఈ ఊరు నాశనం చేయలేరా, ఇది ఊరా అని అన్నాడు. సరే, ఇప్పుడు ఏం చేశాడు ఆయన? త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమి చేయలేనను, అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను. ఇప్పుడు చూడండి 23వ వచనంలో, లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి
ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణముల మీద నివసించి వారందరినీ నేల మొలకలను నాశనము చేశారు. అప్పుడు కింద మాట 30 వచ్చిన, లోతు సోయరులో నివసించుటకు భయపడి. మనం ఇందాక ఏమనుకున్నాం? అప్పగించుకున్న వానికి ఏముండదు, పిరికితనం ఉండకూడదు, భయం ఉండకూడదు, దిగులు ఉండకూడదు. ఈ 3 కదా మనం అక్కడ చూసుకుంది ద్వితీయోపదేశకాండం 31:5లో. అప్పగించుకున్న వానికి ఈ 3 ఉండవంట. ఇప్పుడు ఏమైంది ఇక్కడ 30 వచనంలో, 19:30 ఆది కాండంలో, లోతు సోయరులో నివసించుటకు భయపడ్డాడంట. భయపడ్డాడంటే అర్థం ఏంటి? దేవునికి అప్పగించుకోలే. దేవునికి అప్పగించుకోనందు వలన భయం వచ్చింది లోతుకు. నా మాటలు జాగ్రత్తగా మీరు గ్రహించండి. ఈరోజు అనేక మంది భయపడుతున్నారు. కారణం ఏంటి? భవిష్యత్తును గురించిన భయం, సేవను గురించిన భయం, వ్యక్తిగత జీవితాన్ని గురించిన భయం, దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోవడం, దేవుడు చేస్తాడన్న నమ్మకం లేకపోవడం. అందుకనే కదా ఇంత తిరుగుబాటు. గేజికి దేవుడు చేస్తాడన్న నమ్మకం ఉండింటే నయమాన్ని ఏంటంటే ఎందుకు పరిగెడతాడు? మా పాస్టర్ ఏం చెప్తే అది మాకు దేవుని వాక్ అబ్బా అనుకొని అక్కడే ఉండుంటుండే. అట్లా లేదు. మా పాస్టర్కి ఏం తెలుసండి, మాకు తెలుసండి. గేజి ఆలోచన ఎలీషా గ్రహించాడు. గేజి వెళ్తుండడం కూడా ఎలీషా చూశాడు. పోనీ ఈయన కర్మకు అనుకున్నాడు అంతే. పోని వాని కర్మకి. మాట వినకుంటే ఏం చేస్తారు? అప్పగించుకోకుంటే ఏం చేస్తారు? ఇష్టానుసారంగా బ్రతకాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? భయపడ్డాడట లోతు. ఇప్పుడు భయపడితే చేసేది ఏముంది? భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు దేవదూతలు చెప్పారు కదా, ఆ పర్వతం మీదకి పోయినాడు. జాగ్రత్తగా గమనించాలి. చాలా లోతైన పాయింట్ ఇక్కడ ఉంది. ఏ పర్వతం మీదకైతే దేవదూతలు పొమ్మని చెప్పారో ఇప్పుడు నచ్చింది ఆయనకి సోయరుకి వెళ్ళాడు. సోయరులో ప్రజలు వీళ్ళ కూతురుని చూసి, ఆయనను చూసి అవమానపరిచి ఏదో చేయాలనుకుంటుంటే ఈయన భయపడి ఏం చేశాడు? మళ్ళా ఇప్పుడు దేవదూతలు చెప్పిన పర్వతం అందుకొచ్చింది. ఆ పర్వతం మీదకి పోవాలనుకున్నాడు. చూడండి, ఒకసారి దేవుడు నీ జీవితంలో నిర్ణయించిన నీ ఉద్దేశాన్ని, నేను ఇందాక చెప్పాను కదా, ఆ పిల్లోని అడిగా, ఏరా బాబు ఎట్లా సేవ చేయాలనుకున్నావురా అని అన్నాను. అంటే అన్న నేను పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలనుకున్నానన్నా అని అన్నాడు. మరి పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలనుకున్నావు నువ్వు, ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? దేవుడు నిన్ను నీ సేవను ఎట్లా ఆశీర్వదిస్తాడు? పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలని హోసన మందిరం పోయినావంటే నీ తీర్మానాన్ని దేవుడు గణపరచాలంటే నువ్వు పెళ్లి చేసుకోకుండానే సేవ చేయాలి. పెళ్లి చేసుకొని సేవ చేయాలన్న ఆలోచన నీకుంటే పెళ్లి చేసుకొని సేవ చేయాలి. అదంతా పోకముందే. మినిస్ట్రీని ఎందుకు విడిచిపెట్టాలనుకున్నాడు? లేదన్న ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆ తెలివి ముందు లేదా? ఆ జ్ఞానం ముందు లేదా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, అయినా నన్ను సేవలో నేను ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టే నీలో ఆశీర్వాదం ఉంటది. ముందు ఒక మాట చెప్పి తర్వాత ఒక మాట చెప్పి మన ఆలోచన విధానాలకు అనుగుణంగా మాట మార్చి ఈరోజు ఒక మాట రేపు ఒక మాట, ప్రతిదాన్ని దేవుని చిత్తంగా రూపుమాపి ఇది దేవుని చిత్తం అన్నా అందుకనే దేవుడు ఇట్లా చూపించాడు, ఇది దేవుని చిత్తం అన్న ఇది దేవుడు చూపించాడు. లోతు చెప్తాడా? ఆ రోజు సోయర్ కనపడిందన్నా అది దేవుని చిత్తము, ఈ రోజు మళ్ళా పర్వతం కనపడుతుందన్నా ఇది దేవుని చిత్తం అని చెప్తాడా లోతు? చెప్తే దేవుడు ఒప్పుకుంటాడా? లోతుకు దేవుడు ముందే చెప్పలేదా? ఆ పర్వతానికి వెళ్ళమని చెప్పలేదా? మరి ఆ రోజు అది దేవుని చిత్తం కానప్పుడు ఈ రోజు అది దేవుని చిత్తం ఎందుకైతుంది? ఆలోచన చేయాలి మనం. సాతానుగాడు మనల్ని ఏం చేస్తాడంటే, ఇలా దేవుని మార్గంలో వెళ్తున్న మనల్ని వాడు తన మార్గంలోకి తీసుకొచ్చుకుంటాడు. తీసుకురావడానికి వాడు పెట్టుకునే ఆయుధాలు శరీరాశ, శరీర కోరికల్ని వాడు రేపుతాడన్నట్టు. నేత్రాశ, మన కంటితో
ఆకర్షిస్తాడు, చూడరని వాటిని ఆకర్షిస్తాడు. మూడోది జీవపు డమ్మం, లోపల గర్వాన్ని తీసుకొస్తాడు, నేను నేను అని. ఈ మూడిట్లో దేనికి లొంగిపోయినా గాని సాతాను గాడు దేవుని చేతిలో ఉన్న స్టీరింగ్ ని తీసుకొని వాడు తన చేతిలోకి తీసేసుకుంటాడు. అది నీకు తెలీదు. నువ్వేమో స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అనుకుంటావు. సోయరు వేయి స్తోత్రం 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 అంటే ఏడ సోయర్లో దేవుడు ఉంటే కదా. సోయర్లో దేవుడు ఉంటే, సోయరు దేవుని చిత్తం అయితే లోతుకు భయం ఎందుకు వస్తుంది? లోతు ఎందుకు పిరికివాడిగా అక్కడ బ్రతుకుతాడు? పిరికితనం ఎందుకు వస్తుంది? దిగులు ఎందుకు వస్తుంది? చింత ఎందుకు వస్తుంది? ఎందుకు మరలా ఇప్పుడు దేవదూతలు చూపించిన ఆ పర్వతం మీదకి పోవాలనుకుంటాడు? ఆలోచన చేయాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుకున్నట్టుగా మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే ఇదంతా దేవుని చిత్తం అనుకుంటే ఏదో ఒక రోజు తీరని నష్టం నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఆ రోజు దేవుడు కూడా ఏం చేయలేడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విషయాన్ని ఆలోచిస్తున్న నీవు, వింటున్న నీవు ఎట్లా ఉన్నావు నీ జీవితాన్ని? నేను ప్రశ్నించుకుంటున్నాను, నా జీవితం ఎట్లుంది? భయమైంది నాకు ఈ విషయాలు చూస్తుంటే. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తానన్నా కానీ అది దేవుని చిత్తంలో ఉండదు. అక్కడికి వెళ్ళాడు, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు, ఇద్దరు కూతుర్లతో. అసలు అది చాలా భయంకరమైన శపితమైన అనుభవంలోకి తను వెళ్ళిపోయాడు. తన కూతుర్లు వెళ్ళిపోయారు. మోయాబు, అమ్మోను అక్కడ పుట్టడం జరిగింది. ఎంత భయంకరమండి! ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీ జీవితంలో నువ్వు అడుగులు వేస్తే ఆ పరిస్థితి ఎంత దారుణం అంటే అంత దారుణం. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు 2021 క్రీస్తు శకం వరకు ఈ అమ్మోనీయులు, ఈ మోయాబీలు ఇప్పటికైంది ఇజ్రాయిల్తో యుద్ధం చేస్తూనే ఉన్నారు. రాకెట్లు వేస్తూనే ఉన్నారు, ప్రజలు చంపుతూనే ఉన్నారు. వేల సంవత్సరాలు 4500 సంవత్సరాల శత్రుత్వం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. అప్పగించుకోవడం అంటే ఏంది? నమ్మడం దేవుణ్ణి. ఆడికి ఒమ్మన్నాడు, నన్ను పోవాలి అంతే. అప్పగించుకున్నవాడు లోబడతాడు, అప్పగించుకున్నవాడు నమ్ముతాడు, అప్పగించుకున్నవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకుంటాడు. అప్పగించుకున్నవాడు మాత్రమే ఆశీర్వదించబడతాడు. లోతు అప్పగించుకున్నందువలన తన జీవితంలో తీరని నష్టాన్ని, తీరని శాపాన్ని ఆయన ఈ లోకంలోకి తీసుకురావడం జరిగింది. నా ప్రియమైన అప్పగించుకున్న ఒక వ్యక్తి గురించి నీకు బైబిల్లో చూపిస్తాను. ఇతను కూడా అబ్రహాముకు కావలసిన వ్యక్తి. 24వ అధ్యాయం మీకు అందరికీ తెలుసు. ఈ ఎలియేజర్ని పిలిచాడు అబ్రహాము. అయ్యా, నా కొడుకు వయసు వచ్చింది, నా కొడుకు పెళ్లి చేయాలనుకున్నాను అని అన్నాడు. సరే అయ్యా, మరైతే నీ కొడుకుని తీసుకెళ్తున్నా, అక్కడికి మళ్ళీ నచ్చుతుందో తెలియదు కదంటే, లేదు నా కొడుకు అక్కడికి రాకూడదు అని అన్నాడు. రాకూడదని ఎవరు చెప్పారు ఆయనకి? ఆ ముందు మాటలో చెప్పాడు ఆయన. మరి నేను ఎట్టెళ్ళాలి? నీకన్నా ముందుగా దేవదూత వస్తాడు అని అన్నాడు. అంటే అబ్రహాము దేవుని దగ్గర అడిగి, అబ్రహాము ప్రార్థన చేసుకొని అడిగి ఈ విషయాలన్నింటినీ అబ్రహాం పొందుకున్నాడు. అదే మాట చెప్పాడు, అదే ధైర్యంతో చెప్పాడు. అబ్రహాం అప్పగించుకున్నాడు గనక అబ్రహాము నమ్మాడు. దేవుడు చెప్పాడు, నా కొడుకు నువ్వు తీసుకుపోకూడదు. దేవుడు చెప్పాడు, తన దూతను నీకన్నా ముందు పంపిస్తాను. దేవుడు చెప్పాడు, నా స్వజనులు ఒక పాపని నేను నీ కొడుకు తీసుకొస్తాను, నీ స్వజనులు అన్నాడు. నువ్వు వెళ్ళిపో. ఒకవేళ ఆ పాప కనుక రానంటే నీ ప్రమాణం క్యాన్సిల్ అవుతుందిలే అని అన్నాడు. ఎలియేజరు నమ్మి అక్కడికి వెళ్ళాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, అప్పగించుకున్నవాడు నమ్ముతాడట. నమ్మినవాడు ఏం చేయాలి? ఇంకా ఒక 2-3 విషయాల్ని నేను చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపట్టండి. నమ్మినవాడు ఏం చేయాలి? అప్పగించుకున్నవాడు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మినవాడు ఏం చేయాలి? ఇంకా తిని పండుకోవాలా? అక్కడ చెప్తున్నాం, రాయబడిన మాట ఏంటంటే, నమ్మినవాడు ఇప్పుడు ఏం చేశాడు? కనాను నుంచి మెసపొతోమియాకి ప్రయాణమై వెళ్ళాడు. 1200 కిలోమీటర్లు. ఇప్పుడంటే విమానాలు ఉన్నాయి, 2 గంటలు 3 గంటలు వెళ్ళిపోతాం. ఆ కాలంలో నడుచుకుంటూ వెళ్ళాలి, ఒంటెల మీద వెళ్ళాలి.
ఎన్ని రోజులు పడుతుంది 1200 కిలోమీటర్లు? ఎన్ని రోజులు పడుతుందండి? రోజుకు 50 కిలోమీటర్లు నడిచాడు అనుకుందాం. అట్లా చూసుకొని ఎన్ని రోజులు పడుతుంది? ఎంత ప్రయాణం, ఎంత రిస్క్. అక్కడ రాబడిన మాట ఏంటంటే, ఆయన నమ్మాడు గనక 10వ వచనం, అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను. చెప్పింది చేశాడు అంతే. నమ్మాడు గనక చెప్పింది చేశాడు. మొదటిది నమ్మినవాడు చెప్పింది చేస్తాడు. దేవుని నమ్మితే దేవుడు చెప్పింది చేస్తాడు. దేవుడు చెప్పింది చెప్పంది చేయడు. తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి దేవుని చిత్తమని చెప్పుకోడు. అట్లా చెప్పుకుంటే అబద్ధికుడు. దేవుడు ఏం చేయమన్నాడు అదే చేస్తాడు. అక్కడ రాయబడిన మాట ఆదికాండం 24వ అధ్యాయం 10వ వచనం, అతడు ప్రయాణమై పోయాడట. దేవునికి స్తోత్రం. 11వ వచనం చదవండి. అక్కడే సాయంకాలమందు అంతకన్నా ముందు, అతడు లేచి అరామ్న హరాయిములోనున్న నాహోరు పట్టణమును చేరాడు. బయలుదేరాడు, అక్కడికి చేరాడు. అంటే నమ్మినవాడు ఏం చేస్తాడు? దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు. ఏ మేరకు అతని జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలన్నది అనాది సంకల్పమో అక్కడి వరకు వెళ్తాడు. మధ్యలో ఆగిపోడు. 11 మెసొపొతేమియాకి వెళ్ళు అని అన్నాడు. మెసొపొతేమియా వరకు వెళ్ళాడు. ఈనాడు మనం అట్టలేదు. ఈ నుంచి హైదరాబాద్కి వెళ్ళండి అంటే ఆ మధ్యలోనే ఆ పంచలింగన బిర్జికాడి యాదవ్ చూసుకొని, అన్న హైదరాబాద్కి వెళ్ళి సేవ చేయమన్నాడు. హైదరాబాద్కి వెళ్ళి ఏం సేవ చేస్తావు? మా అమ్మోళ్ళ ఇల్లు దూరము, నా భార్య వాళ్ళ ఇల్లు దూరము, ఈడనే పంచలింగాల కాడ ఏడైనా ఊరుంటే చూసుకుంటానని అని అనుకునే ఆలోచన విధానం. ఈయన అట్లా అనుకోలే. ఏడో ఒక ఊరు పిల్ల తీసుకుపోదాం అని అనుకోలే. మెసొపొతేమియాకి వెళ్ళాలి అన్నాడు. మెసొపొతేమియాకి వెళ్ళాడు అంతే. నాహోరు, అక్కడ రాయబడిన మాట నాహోరు పట్టణమును చేరి అన్నది. ఆ చేరిన ఆయన ఏం చేశాడు? మొదటిది బయలుదేరాడు, నమ్మాడు, పని ప్రారంభించాడు. రెండోది అక్కడికి చేరాడు, ప్రయాసపడ్డాడు. మూడోది ఏం చేస్తున్నాడు ఆయన? ఒక విషయం 12వ వచనం, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 1 పని ప్రారంభించాడు, 2 ప్రయాసపడ్డాడు, 3 ప్రార్థన చేశాడు. ఈ మాటలు మీరు నోట్ చేసుకోండి. నమ్మినవాడు ఏం చేస్తాడు? దేవుడు చెప్పిన పనిని ప్రారంభిస్తాడు. రెండవది ఆ పని కొరకు ప్రయాసపడతాడు. మూడవది ఆ పని నెరవేర్చబడేటట్లుగా ప్రార్థన చేస్తాడు. ఈ 3 ఉండాలి. మనం పనే ప్రారంభించాం, అందులో ప్రయాసం అంటే అసలే చెయ్యాం, ఇంకా ప్రార్థన అంటావా? అంతా దేవుని చిత్తమే లేబ్బా అంటాం. అవి ఏమున్నా అది అంతా దేవుని చిత్తమేలే అంట. వాక్యం అట్లా చెప్పట్లేదు. అప్పగించుకున్న ఎలియెజరు ఏం చేశాడు? పని ప్రారంభించాడు, ప్రయాణాన్ని ప్రారంభించాడు, ప్రయాణం కొరకే ప్రయాసపడ్డాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ప్రార్థన చేశాడు. ఈ 3 ఉండాలి. నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, ఆదివారం చర్చికి వస్తానండి, బలలో చెయ్యేస్తానండి, కానుక ఇస్తానండి, వెళ్ళిపోతానండి, నా ఇష్టం అండి, మీరు మాత్రం ప్రార్థన చేయండి అంటే కుదరదు. నీ విశ్వాస యాత్ర జీవితంలో దేవుడు చెప్పిన మాటల్ని నెరవేర్చుట కొరకు నువ్వు పని ప్రారంభించాలి.
దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం కష్టం. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం వదులుకోవడం కష్టం. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. దాని నుంచి నేను బయటికి రావాలి, ఆత్మఫలం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ వరములు పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి నడవాలి అని నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఇవన్నీ చేయకోకుండా నేను నమ్ముకున్నానండి అంటే ఎట్లయితుంది? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా మనతో మాట్లాడుతున్నాడు. మన కార్యము సఫలం కావాలి అంటే, ఏ కార్యమన్నా కానీ నీ జీవితంలో అది నీ వ్యక్తిగతమైన ఆత్మ క్షేమాభివృద్ధి కొరకైందైనా, లేకపోతే నీ సేవా పరిచర్య కొరకైందైనా, నీ ఉద్యోగము కొరకైందైనా, నీ వివాహము కొరకైందైనా, నీ ఆరోగ్యము కొరకైందైనా, నీ వ్యాపార అభివృద్ధి కొరకైందైనా, నీ పంట పశువుల క్షేమాభివృద్ధి కొరకైందైనా, దేని కొరకైనా నీ కార్యము సఫలం చేయాలంటే నువ్వు రెండు చేయాలి. ఒకటి అప్పగించుకోవాలి, రెండు దేవుని నమ్మాలి. అప్పగించుకోవడం అంటే ఏంటి? పిరికితనం లేకోకుండా గుండె నిబ్బరం కలిగి ఉండాలి. రెండోది ఏంటి? అప్పగించుకోవడం అంటే భయము లేనివాడిగా, మన శత్రు మనకన్నా పెద్ద బలాఢ్యుడు కాదు అని మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడిని నమ్మి నువ్వు ఊరకుండాలి. మూడోది ఏం చేయాలి? దిగులు పడకూడదు. అప్పగించుకున్నవాడు దిగులు పడ్డ, దిగులు పడితే నువ్వెందుకు అప్పగించుకున్నట్టు? ఇవి ప్రశ్నించుకోవాలి, మనలో మనం పరిశీలించుకోవాలి. అట్లాంటి దిగులు ఏమన్నా ఉందా? అట్లాంటి భయం ఏమన్నా ఉందా? అట్లాంటి పిరికితనం ఏమన్నా ఉందా మనలో? ప్రశ్నించుకొని ఈ మూడు ఉంటే నువ్వు అప్పగించుకోలే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు అప్పగించుకోలేదు. యెహోషువ గిబియోనీయులు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ గిల్గాల్ నుండి బయలుదేరి అక్కడికి వెళ్తే రాత్రంతా ప్రయాణం చేశాడంట. అప్పగించుకున్నాడు, నానా వాళ్ళ నేను చంపేయాలి, ఈ గిబియోనీలు అమ్మోనీలు నేను చంపేయాలనుకున్నాడు. రాత్రంతా నడిచి వెంటనే యుద్ధం చేశాడు. అప్పగించుకున్నాడు కనుక దేవుడు కార్యాన్ని సఫలం చేయడానికి వడగళ్లను కురిపించి యెహోషువ సైన్యం కంటే ఎక్కువగా వడగళ్ళెత్తిన చేతన చచ్చిపోయారట. అప్పుడు అన్నాడు, అయ్యా ఎవడు తప్పించుకోవడానికి వీల్లేదు, నేను నీకు అప్పగించుకున్నాను కదా, వాడు ఎవడు తప్పించుకోకూడదు, అందరు నేను చంపాలనుకుంటున్నాను, సూర్యుడిని ఆపేసే, చంద్రుడిని ఆపేసి అని ప్రార్థన చేశాడు. సూర్య చంద్రులు ఆగిపోయారు. అప్పగించుకుంటే అంత ఆశీర్వాదం ఉంటుంది. భూ చరిత్రలో ఎప్పుడు జరిగిన ఒక అద్భుతం జరిగింది. అప్పగించుకున్న యెహోషువకు సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు అప్పగించుకుంటే. మరి మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం అప్పగించుకోలేదు. అన్ని మన సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ఉద్రేకాలు, సొంత భావోద్రేకాలు, అలగడం, కోపడ్డం, కొట్లాటడం, ఎదుటోళ్ళని గాయపరచడం, విధి విధానాలకు వ్యతిరేకంగా నడవడం, దేవుని భయం లేకుండా ప్రవర్తించడం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడితే శాపం వస్తుందన్న ఆలోచన కూడా లేకపోవడం, ఇవన్నీ కారణాలే. రెండోది అన్నాడు, నమ్మాలి. నమ్మిన వాడు ఏం చేయాలి? నమ్మి ఇంట్లో దుప్పటి కప్పుకొని పండుకోవాలా? నమ్మిన వాడు ఏం చేయాలి? నమ్మిన వాడు పని ప్రారంభించాలి. దేవుడు చెప్పిన పని ప్రారంభించాలి. ఆ పనిలో ప్రయాసపడాలి. ప్రయాసపడుతున్నవాడు ప్రార్థన చేయాలి. ఎలియేజర్ అదే చేశాడు కనుక ఎలియేజర్ నేరుగా ఎలియేజర్ దగ్గరికి రిబ్కా వచ్చింది. ఆ రిబ్కా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళు రిబ్కాని ఎలియేజర్తో పాటు అబ్రహాం దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి పంపించారు. అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం అంటే. ఈనాడు అనేక మంది పెళ్లి చేసుకోవడానికి నానా శత విధాలుగా ప్రయత్నిస్తారు. వాళ్ళే చూసుకుంటారు. దేవుడు చూడాల్సిన అవసరం లేదు, ఇంట్లో వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళే చూసుకొని మాకు పెళ్లి చేయండి అంటారు. ఇప్పుడు ఏం కాదు, ఇంకా రేపు పొద్దున ఉంటుంది అసలు వ్యవహారం. బైబిల్ గ్రంథాలు అట్టాడికి చెప్పట్లే. ఇక్కడ తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నవాడు సుఖపడినట్లుగా చరిత్రలు ఎక్కర్లేదు.
దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు మాత్రమే నిరంతరం నిలుస్తాడని 1 యోహాను గ్రంథంలో రాశాడు దేవుడు. తన చిత్తాన్ని నెరవేర్చుకున్నవాడు కాదు నిలబడేది, పడిపోతాడు వాడు గ్యారెంటీగా. దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు నిరంతరం నిలుస్తాడు. అప్పగించుకోవడం అంటే ఏంటి? అప్పగించుకున్న వానికి ఆశీర్వాదం, నమ్మిన వానికి ఆశీర్వాదం. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎలాగున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ అంత్య దినాల్లో ఎవరి నడిపింపులో మనం ఉన్నాం? సైతాన్ నడిపింపులో ఉన్నావా? దేవుని నడిపింపులో ఉన్నావా? తాత్కాలికమైన వాటి కొరకు చూస్తే సైతాన్ నడిపింపులోకి వెళ్ళిపోతావు. నిత్యత్వం మీద దృష్టి పెట్టి నిత్య రాజ్యం మీద నువ్వు దృష్టి పెడితే నిత్య రాజ్యానికి నువ్వు వారసుడిగా, పరలోక పట్టణానికి వారసుడిగా పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఇక దేవుడికి కావాల్సింది లోకాన్ని, లోకాశలు నెరవేర్చుకునే వాళ్ళు కాదు. అంత్య దినాల్లో దేవుని కొరకు నడుము కట్టుకొని తన సమస్తాన్ని తృణప్రాయంగా ఎంచుకొని ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఎంచుకొనగలిగిన స్టెఫెన్లు నేటి తరానికి కావాలి. సుఖభోగాల వైపుగా మ్రగ్గి ఇష్టానుసారంగా జీవించాలన్న ఆశ కలిగిన వాళ్ళు దేవునికి అవసరం లేదు. ఇక అటువంటి వాటి మీద కడవరి వర్షం కురవదు. నేను దేవుని కొరకు మండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఉన్నత ఉద్దేశాలకు అనుగుణంగా నా జీవితాన్ని కట్టుకోవాలి, ఒక బలమైన సాధనంగా అంత్య దినాల్లో నేను వాడబడాలి అని అనుకున్న వాడిని దేవుడు అభిషేకిస్తాడు. కనుక అప్పగించుకుందాం, నమ్ముదాం దేవుణ్ణి. అప్పుడు దేవుడు మన కార్యాన్ని నెరవేర్చడం ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. లోతు అప్పగించుకోనందువలన దేవునికి అవమానం కలిగింది. సౌలు అప్పగించుకోనందువలన దేవునికి అవమానం కలిగింది. గేజీ అప్పగించుకోనందువలన దేవునికి అవమానం కలిగింది. ఈరోజు నువ్వు అప్పగించుకోవడం వలన దేవునికి అవమానం కలుగుతుంది నీ జీవితం ద్వారా. దేవునికి అవమానం కలిగినప్పుడు నువ్వు ఎట్లా సుఖంగా బ్రతకగలుగుతావు? దేవుడు అవమానించబడుతుంటే నిన్ను దేవుడు సుఖంగా పెడతాడు అనుకున్నాను. సౌలు సుఖపడ్డా? బ్రతికినన్ని రోజులు అసూయతో, ద్వేషంతో, నెమ్మది లేకుండా బ్రతికి సచ్చాడు. లోతు సుఖపడ్డా? భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, 2 కూతుర్లు, ఎంత దౌర్భాగ్యం. గేజీ సుఖపడ్డా? నయమాన్ యొక్క కుష్టు గేజీ తరానికి సంపాదించి పెట్టుకున్నాడు, కుష్ఠరోగి అయిపోయాడు. కారణం అప్పగించుకోనందువలన. ఈరోజు నా ప్రియ సంగమా, నువ్వు అప్పగించుకుంటున్నావా దేవునికి? నువ్వు అప్పగించుకుంటున్నావా దేవుని సేవకుడికి? ఈ విషయాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సీరియస్ గా ఈ విషయాన్ని మనం ధ్యానం చేయాలి. ఈ అంత్య దినాల్లో చాలు, ఇక మన ఇష్టానుసారంగా బ్రతికిన దినాలు చాలు. స్వేచ్ఛగా బ్రతకను ఉద్దేశించిన వాడు లెస్సైన జ్ఞానానికి విరోధి అట. చాలు, ఇన్ని రోజులు ఇష్టానుసారంగా బతికాం. ఇప్పుడన్నా ఒక క్రమమైన జీవితంలోకి రాకపోతే, ప్రాణానికి గ్యారెంటీ లేని ఈ దినాల్లోనైనా మన జీవితాన్ని మనం మార్చుకోకపోతే, దేవునికి ఇష్టకరంగా మన జీవితాన్ని మనం కట్టుకోకపోతే ఏంటి ప్రయోజనం? దేని కొరకు ఈ ప్రయాస? పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి అని ఆశపడుతున్న మనం శరీరంలో సుఖపడడానికి నానా రకాలుగా తిప్పలు పడి వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ దేవుని నామానికి అవమానం కలిగేటట్లుగా ప్రవర్తిస్తూ మన జీవితాన్ని నష్టపరుచుకోవడం, అది మన క్షేమమా? అలాంటి వాళ్ళ మీద దేవుడు అంత్య దినాల్లో కడవరి వర్షాన్ని కుమ్మరిస్తాడా? మేలుకుందాం. ఇప్పటికైనా నువ్వు దేవుని నమ్మితే ఈరోజే దేవుడు నీకు అప్పగించిన పనిని ప్రారంభించు. విశ్వాసమైతే నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి ప్రారంభించు. సేవకుడివైతే అన్ని విడిచిపెట్టి మోకాళ్ళు లేచి కన్నీళ్లు కార్చి నశించిపోతున్న ఆత్మల కొరకు, రోగంతో చచ్చిపోతున్నారు, కన్నీరు కార్చడం ప్రారంభించు. ప్రయాసపడి ఈ రోజు నుంచి శరీరాన్ని సుఖపెట్టొద్దు, సోమరిగా మారిపోవద్దు, మిగిలిపోవద్దు. ప్రార్థన చేయడం ప్రారంభించు.
దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు కార్చడం ప్రారంభించు. ఎవరైతే ఎక్కువసేపులు ప్రార్థనలో ఉంటారో వారి మీదనే కడవరి వర్షం కురుస్తుంది కానీ ఇలా నాలా ప్రసంగాలు చేసిన వాళ్ళ మీద కాదు. ప్రభు చూస్తున్నాడు ఎవరు యథార్థ పరులు, ఎవరు భక్తి పరులు, ఎవడు అవకాశవాది, ఎవడు సుఖం కోసం వెంపర్లాడతాడు, ఎవడు వాని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వాడు దేనికైనా తెగిస్తాడు. చూస్తున్నాడు దేవుడు అన్ని. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. దేవుని లెక్కలో తేలిపోతాం మనం. బయటికి కనపడుతున్నదంతా ఒకేలా ఉందని అనుకోవద్దు నా ప్రియ సంగమ, నా ప్రియమైన దేవుని బిడ్డ. అంత్యదినాల్లో మనం ఉన్నాం. బహు జాగ్రత్తగా ఎవరికి వాళ్ళం వ్యక్తిగతంగా పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ పాదముల మటుకు తగ్గించుకుంటూ సుఖభోగాల వెంట పరిగెత్తక, మన ఇష్టాల వెంట పరిగెత్తక, మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి పరిగెత్తక, దేవునికి శత్రువై దేవుని చేత శిక్షించబడేదానికంటే దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవాన్ని చిత్తం నెరవేర్చడమే నా జీవితంలో పరమావధి నాయన. నేను కూడా లోతు వలె అయ్యా దేవదూతలు చెప్పిన మాట కాదని నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నాను గానేమో, నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాను గానేమో, నా భవిష్యత్తులో నాయనా తండ్రి నాకు అది కావాలి ఇది కావాలి నా సొంత గురి పెట్టుకున్నాను గానేమో, అది నాకు తీరని నష్టాన్ని అవమానాన్ని అయ్యా ఓటమిని కలగజేయకముందే నేను పశ్చాత్తాపడుతున్నాను. నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. నన్ను మార్చు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి. నాకు పశ్చాత్తాపాన్ని కలగజేయి ప్రభు అని ప్రార్థన చేయి. లోతు వల్ల నేను నష్టపోకూడదు నాయన, గేజి వల్ల నేను నష్టపోకూడదు, సౌలు వల్ల నేను నష్టపోకూడదు, యెహోషువ వలె నేను గెలవాలి, ఎలియేజర్ వలె నేను సాధించాలి ప్రభు. అయ్యా మీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన. అయ్యా నన్ను నైనా తండ్రి పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన ఆలోచన విధానం కలిగిన వ్యక్తిగా నన్ను సిద్ధపరచు ప్రభు అని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడమైన దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. అవును నాయన, యెహోవాకు అప్పగించుకొను, ఆయన నమ్ముకొను, అప్పుడు నీ కార్యములు సఫలమగునని మీ లేఖన భాగంలో మీరు తెలియజేసిన మాట ఎంతో సత్యమైన. ఈరోజు మేము అయ్యా కార్యమేమో సఫలం కావాలని అనుకుంటాం కానీ అప్పగించుకునే మనసు మాకు లేదు నాయన, నమ్మే వ్యక్తిత్వం మాకు లేదు. అందుకని మేము ఎన్నో కార్యాల్లో ఓడిపోతూనే ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మని ద్వారా మీరు మాట్లాడారయ్యా. అప్పగించుకోవడం అంటే ఏంటో మాట్లాడారు, మిమ్మల్ని నమ్మడం అంటే ఏంటో మీరు మాట్లాడారు. ఎలా అప్పగించుకోవాలో, ఎలా నమ్మాలో, ఎలా నైనా మా జీవితంలో అవి రెండు జరిగితే ఎలా మా కార్యం సఫలమవుతుందో మీరు మాట్లాడారు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు. లోతు అప్పగించుకోలేదు నాయన, అందుకనే శపిత జనానికి మూల పురుషుడయ్యాడు. ఎలియేజర్ అప్పగించుకున్నాడు, అందుకనే ప్రభా అయ్యా ఇసాకు కొరకు నాయన తండ్రి రిబ్కాను తీసుకురాగలిగాడు. నాయన అప్పగించుకొని వారు గేజి వలె అనేకులు కుష్ఠరోగులుగా మిగిలిపోతున్నారు. అప్పగించుకొని వారు నైనా మీ చేత పిలువబడి ఏర్పరచబడిన మరలా వారి సేవ జీవితాన్ని కోల్పోయి మరలా లోకంలో పడిపోతున్నారు ప్రభా. లోక ప్రేమల్లో పడిపోతున్నారు, లోక వ్యవహారాల్లో పడిపోతున్నారు, లోక సంబంధమైన ఆలోచన విధానంలో పడిపోతున్నారు. నాయన మన్నించు ప్రభా. నమ్మినవాడు నైనా మీరు చెప్పిన పని చేస్తాడని మీరు నేర్పించారయ్యా. నమ్మినవాడు ప్రయాసపడతాడని నేర్పించారు. సోమరిగా ఉన్నాడు, నమ్మినవాడు ప్రార్థన చేస్తాడని నేర్పించారు. నాయన ఈ అనుభవాలన్నీ మేము కలిగి ఉండడానికి సాయం చేయండి. ఎంతమంది వాక్యాన్ని లైవ్ ద్వారా వింటున్నారో అయ్యా, ఈ ప్రసార మాధ్యమాల ద్వారా వింటున్నారో వారిలో కూడా ఒక లోతైన పశ్చాత్తాపాన్ని కలుగజేసి నిజంగంటే మీకు అప్పగించుకొని వారు మౌని అయి ఊరక నిలిచి మీ కార్యాలు చూడడానికి కృప చూపించండి. నమ్మిన వారు పనిచేసి ప్రయాసపడి ప్రార్థన చేసి అనుభవంలోకి తీసుకురండి. అలాంటి కృపను మీరు సంఘానికి, మాకు, నాకు, మా అందరికి అనుగ్రహించమని ఈ దిన వాక్యం కొరకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా ప్రియుడును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు పేరిటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం మనకును మన వల్ల సకల పరిశుద్ధులకు ఇది మొదలుకొని సదాకాలం వరకు తోడే నడిపించును గాక. ఆమేన్.
దేవునికి స్తోత్రం, అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. క్రీస్తునందున ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాను. మానక దయచేసి అటు ఇటు అనవసరంగా మీరు ఎవరు తిరగొద్దండి. కరోనా చాలా తీవ్రంగానే ఉంది. నిర్లక్ష్యంతో ఉండొద్దు. మీరు నిర్లక్ష్యంగా ఉండి మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి చెప్తున్నాను. అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే ఇంట్లో ఉండండి. ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. అవన్నీ కుదరకపోతే అంత్య దినాల సంభవాల గురించి యూట్యూబ్లో ఎన్నో మెసేజ్లు ఉన్నాయి. ఓఫీర్ గారి ప్రసంగాలు ఉన్నాయి. బాబురావు గారి, కొండవీటి బాబురావు గారి యూట్యూబ్ ఛానల్ ఎన్నో ఉన్నాయి. ఎన్నో డిబేట్ జరుగుతున్నాయి. పరిశీలన చేయండి, వాటిని వినండి. అనవసరంగా కాలాన్ని వ్యర్థం చేయకుండా ప్రార్థనలు గడపండి. సంఘం కొరకు, సంక్షేమ అభివృద్ధి కొరకు మీరు ప్రార్థన చేయండి. మన సంఘంలో కూడా కొద్దిమంది కరోనా వచ్చింది, వాళ్ళు బాగైపోయారు. మరలా కొద్దిమంది కరోనాతో బాధపడుతున్నారు ఇద్దరు. వారి గురించి మీరు ప్రార్థనలు ఎత్తిపట్టుకోండి. సో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవలేదన్న బాధ తప్ప ప్రార్థనలో కలుస్తున్నామన్న నిరీక్షణతో ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. అందరు జాగ్రత్తగా ఉండండి. అందరూ ప్రార్థనలో కాలం గడపండి. ప్రభు నామానికి మహిమకరంగా మీ జీవితాల్ని మీరు కట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ముఖ్యంగా కానుక ఇవ్వాలనుకున్న బిడ్డలు బలవంతమేం లేదు. ఎందుకంటే ఆరాధనలో భాగం కానుకివ్వడం. నేను మరలా చెప్తున్నాను, ఆరాధనలో భాగం కానుకివ్వడం. యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరూ కూడా ఉత్త చేతులతో వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు. మన స్వేచ్ఛార్పణ కానుకల్ని, కృతజ్ఞతార్పణ కానుకలు, ఉదయపూర్ కానుకల్ని మనం ప్రతి ఆదివారం కానుక పెట్టెలో వేసేవాళ్ళం. ఎందుకు? ఆరాధన కానుక ద్వారా పరిపూర్ణం అవుతుంది. మరి ఇప్పుడు లేదు కదా అంటే ఏం కంగారు లేదు. సంఘ కార్యక్రమాలన్నీ, సంఘ అన్నీ సజావుగా సాగిపెట్టేట్లుగా మీరు ఫోన్పే ద్వారా మీరు కానుక పంపవచ్చు. మన ఆరాధన మందిర్ గ్రూప్లో ఉంది నా మొబైల్ నంబర్, ఏ ఫోన్పే నంబర్. సో మీరు నా నెంబర్ కొడితే నా పేరు వచ్చేస్తుంది. దాన్ని మీరు ఎంతైనా పంపించవచ్చు. ఎంత తక్కువైనా 1 రూపీ టు అప్ టు మీరు 50,000 దాకా అని ఉంది. మీకు ఆత్మ ప్రేరేపణ కానుక వేయాలని ఆదివారం వేస్తారో ఆ కానుక పంపించండి. దేవుణ్ణి మీరు ఘనపరిచినట్టయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్.